అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. బొప్పాయి పండు మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లోనూ లభిస్తాయి. ఈ పండ్లు తియ్యగా ఎంతో రుచిగా ఉంటాయి. బొప్పాయి పండును చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్ల ముక్కలను ఫ్రూట్ సలాడ్లో వేసి తింటుంటారు. బొప్పాయిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల అనేక లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని కొందరు మాత్రం తినకూడదు. అలర్జీలు ఉన్నవారు బొప్పాయి పండును తినకూడదు. బొప్పాయి పండును అతిగా తిన్నా కూడా అలర్జీలు వస్తాయి. బొప్పాయి పండ్లలో ఉండే ఎంజైమ్ల మోతాదు శరీరంలో ఎక్కువైతే అలర్జీలు వస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక అలర్జీలు ఉన్నవారు ఈ పండు జోలికి పోకపోవడమే మంచిది. అలాగే విరోచనాల సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండ్లలో సహజ సిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి మలం బయటకు వచ్చేలా చేస్తాయి. కనుక మలబద్ధకం ఉన్నవారికి మేలు జరుగుతుంది. కానీ విరోచనాలు ఉన్నవారు తింటే మాత్రం సమస్య ఎక్కువ అవుతుంది. కనుక విరోచనాల సమస్యతో బాధపడుతున్న వారు కూడా బొప్పాయి పండును తినకూడదు. గర్భిణీలు బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పండును అధికంగా తింటే అజీర్తి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు బొప్పాయి పండును మోతాదులో తింటేనే ఫలితం ఉంటుంది. అతిగా తింటే మాత్రం సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అలాగే గర్భిణీలు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఇవి గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల ఎంతో హానికరం కలుగుతుంది. కాబట్టి గర్భిణీలు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలి. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకే ఈ పండును తినడం ఉత్తమం. లేదంటే విరోచనాలు లేదా వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ వ్యాధులు ఉంటే బొప్పాయి పండ్లలో ఉండే ఎంజైమ్ల కారణంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్ సూచన మేరకే ఈ పండును తినాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల మందులు వాడేవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కోసం మందులను వాడుతారు. వారు డాక్టర్ సూచన మేరకే ఈ పండును తినాలి. ఈ విధంగా బొప్పాయిని తినడంలో ఖచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.